గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ టు ది న్యూ ఇంట్రెస్టింగ్ వీడియో. ఈ వీడియోలో అయితే మనం ఏపీ డిప్లొమా C23 రిలేటెడ్ ఈసీఈ బ్రాంచ్కి సంబంధించిన ఎలిమెంట్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫస్ట్ సెమిస్టర్లో ఏదైతే మనకి ఉంటుందో ఆ సబ్జెక్ట్ గురించి అయితే ఎవరైతే సప్లై ఉందో వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా ఉపయోగపడుతుంది. ఓకే, అయితే ఫస్ట్ వెయిటేజ్ అనేది మనం చూద్దాం. ఈ సబ్జెక్ట్ కోడ్ అనేది EC106 అయితే ఎలిమెంట్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఈ సబ్జెక్ట్ పేపర్ అనేది మనకి 80 మార్క్స్కి ఇస్తారు. సెమ్ పేపర్ అయితే మీకు ఇంటర్నల్ కాలేజీలో వేసేదైతే 20 మార్క్స్ వేస్తారు. ఓకే, అయితే దీంట్లో మాత్రం 7 యూనిట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ యూనిట్ బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఈ యూనిట్ వెయిటేజ్ వచ్చేసి 16 మార్క్స్, 2 షార్ట్స్ 1 ఎస్ఏ. అండ్ బేసిక్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ 16 మార్క్స్, 2 షార్ట్ 1 ఎస్ఏ. ఏసీ ఫండమెంటల్స్, ఇదైతే వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ఇన్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఓకే, ట్రాన్స్ఫార్మర్ 16 మార్క్స్, 2 షార్ట్ 1 ఎస్ఏ. మోటార్స్ 1 షార్ట్ 1 ఎస్ఏ. మెజర్ అండ్ టెస్టింగ్ ఇన్స్ట్రుమెంట్స్, ఇదైతే C23లో EMCS అంటే ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్ అండ్ కన్జ్యూమర్ గ్యాడ్జెట్స్లో అయితే ఉండింది C20లో. ఇప్పుడైతే C23లో మనకి ఎలిమెంట్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో అయితే యాడ్ చేయడం జరిగింది. అలాగే బ్యాటరీస్ కూడా అంతేను, 13 మార్క్స్, 1 షార్ట్ 1 ఎస్ఏ. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళినట్లయితే మనం అయితే ఏ చాప్టర్ నుంచి ఏమేమి క్వశ్చన్లు నేర్చుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. ఫస్ట్ మనకి 3 మార్క్స్ అనేవి ఫస్ట్ లెసన్ నుంచి అయితే ఏమొస్తాయంటే డిఫైన్ ద టర్మ్స్ ఆఫ్ అబ్సల్యూట్ పర్మియబిలిటీ అండ్ రిలేటివ్ పర్మియబిలిటీ. ఇన్ కేస్ వాళ్ళు ఆ క్వశ్చన్ అడుగుతారు, ఆ క్వశ్చన్ కానీ అడగకపోతే డిఫైన్ ద టర్మ్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అండ్ మ్యాగ్నెటిక్ పొటెన్షియల్ అండ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అండ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ. ఈ 4 డెఫినేషన్స్లో ఒక డెఫినేషన్ 2 డెఫినేషన్స్ అయితే అడుగుతారు. ఇప్పటి వరకు అయితే రిపీట్ అయినవి అయితే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అయితే ఇప్పటి వరకు అయితే చాలాసార్లు రిపీట్ అయింది ఈ క్వశ్చన్లో. ఓకే, తర్వాత నెక్స్ట్ షార్ట్కి వచ్చినట్లయితే డిఫైన్ ద టర్మ్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ అనే క్వశ్చన్ కానీ, లేకపోతే డిఫైన్ ద టర్మ్స్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్, వోల్టేజ్ అండ్ కరెంట్, ఓకే, అండ్ పవర్. ఈ 4 క్వశ్చన్స్లో అయితే మీకు 2 క్వశ్చన్స్ అయితే కన్ఫామ్గా వస్తాయి. ఇన్ కేస్ రేర్ కేసులో పేపర్ కానీ టఫ్గా కానీ ఇవ్వాలంటే ఈ క్వశ్చన్ అయితే పెడతారు. స్టేట్ ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనే క్వశ్చన్ అయితే పెడతారు. ఓకే గాయస్, ఈ లెసన్లో అయితే ఇంకా ఎస్ఏ క్వశ్చన్ అయితే చూద్దాం. ఎస్ఏ క్వశ్చన్ అయితే మనకి ఈ లెసన్లో ఎక్స్ప్లెయిన్ డైనమికల్లీ అండ్ స్టాటికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనే క్వశ్చన్ కానీ, లేకపోతే ఎక్స్ప్లెయిన్ ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ ఆఫ్ ఏ కెపాసిటర్ అది కానీ, లేకపోతే 1.3 ఈ 1.3, 1.4 కలిపి అయితే ఇస్తారు మీకు. ఇన్ కేస్ ఇవ్వాలనుకుంటే స్టేట్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ఈక్వివలెంట్ కెపాసిటెన్స్ ఆఫ్ కెపాసిటర్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అండ్ సాల్వ్ సింపుల్ ప్రాబ్లమ్స్ ఎందుకు ఇవ్వరంటే మనకి థర్డ్ లెసన్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ లెసన్ నుంచి 99% ప్రాబ్లమ్స్ అయితే ఇవ్వరు. థర్డ్ లెసన్లో అయితే 100% ప్రాబ్లం వస్తుంది. ఓకే, 1.4 స్టేట్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఈక్వివాలెంట్ కెపాసిటెన్స్ ఆఫ్ కెపాసిటర్స్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. ఈ 2 క్వశ్చన్లు ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఎస్ఏ క్వశ్చన్లో అవి 2 కలిపి ఇస్తారు. ఓకేనా గైస్, అయితే ఇంకా మనం ఈ లెసన్ నుంచి ఇంకేం నేర్చుకోవలేదు. ఆ ఎస్ఏ 3 క్వశ్చన్స్ నేర్చుకుంటే సరిపోతుంది. ఇంకా రేర్ కేసులు అంటే మీరు ఇంకా డీప్గా అంటే 80కి 80 మంచి స్కోరింగ్ చేయాలనుకున్న వాళ్ళైతే ఇంకా నేర్చుకున్న పని అయితే ఫారడేస్ లాని ఫస్ట్ లా, సెకండ్ లా ఉంటాయి. అవి 2 ఖచ్చితంగా ఫుల్ డీటెయిల్గా అనాలిసిస్ చేసి రాస్తే 10కి 10 అయితే వేస్తారు. ఓకేనా, తర్వాత బేసిక్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్. ఈ లెసన్లో అయితే డిస్టింగ్విష్ బిట్వీన్ షార్ట్ చెప్తున్నాను. ఫస్ట్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ ఎలిమెంట్స్. తర్వాత ఇంకా షార్ట్ క్వశ్చన్లకి అయితే స్టేట్ ఓమ్స్ లా అండ్ ఇట్స్ లిమిటేషన్స్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇప్పటివరకు జరిగిన మనకి C23 కానీ రెగ్యులర్లో కానీ C20లో కానీ ఇది బాగా చాలా రిపీట్ అయింది గైస్. ఇంకా మనకి ఇంకేమున్నాయి ఈ లెసన్లో, ఇంకేమీ లేవు గైస్. షార్ట్ అయితే ఇంతేను. ఎస్ఏ మాత్రం డిఫైన్ ద టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ ఐడియల్ వోల్టేజ్ సోర్స్ అండ్ ఐడియల్ కరెంట్ సోర్స్.
ఈ లెసన్ నుంచి అయితే ఆ క్వశ్చన్ కానీ, లేకపోతే 2.7 ఎక్స్ప్లెయిన్ కరెంట్ డివిజన్ రూల్ ఫర్ 2 బ్రాంచ్ ప్యారలల్ రెసిస్టివ్ నెట్వర్క్. రెగ్యులర్లో 2.2 అడిగారు, కాబట్టి సప్లిమెంటరీలో 99% అయితే 2.7 అడగచ్చు. ఇన్ కేస్ రేర్ కేసులో మాత్రం 2.5, 2.6 కలిపి ఒకటే క్వశ్చన్ అడుగుతారు. డిఫైన్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ రెసిస్టర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అండ్ ప్యారలల్, ఒకటే క్వశ్చన్గా అడిగేస్తారు. ఓకేనా, ఇది సెకండ్ యూనిట్ యొక్క సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ కమింగ్ బ్యాక్ టు ఏసీ ఫండమెంటల్స్, దిస్ ఈస్ ద వెరీ చాప్టర్ హూ వాంట్ టు పాస్ ఇన్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్. ఓకే, ఈ లెసన్లో మొత్తం మనకి 2 essays వస్తాయి. ఓకేనా, 2 essays వస్తాయి. చూద్దాం ఒకసారి వెయిటేజ్ పేపర్. 2 shots, 1 shot, 2 essay చూద్దామా. ఇప్పుడు దాంట్లో మనకి 1 shot ఏమొస్తుందంటే, డిఫైన్ ద టర్మ్ రియాక్టెన్స్, ఇంపిడెన్స్, అడ్మిటెన్స్ అండ్ కండక్టెన్స్ అండ్ పవర్ ఫ్యాక్టర్. ఈ 4 డెఫినేషన్లో అయితే 2 కానీ 1 కానీ డెఫినేషన్ అడుగుతారు. ఇంకొకటి ఏంటంటే, ఈ లెసన్లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ షార్ట్, డిఫైన్ క్యూ ఫ్యాక్టర్ ఆఫ్ ది కాయిల్. క్యూ ఫ్యాక్టర్, క్వాలిటీ ఫ్యాక్టర్, రెండిట్లో ఏది ఇచ్చినా ఒకటే ఆన్సర్ అండి. అయితే నెక్స్ట్, ఇంకా ఈ లెసన్లో షార్ట్ అయితే మనం ఏం నేర్చుకోబడలేదు. ఆ 2 క్వశ్చన్స్లోనే ఒకటి పడుతుంది. ఓకేనా, రెగ్యులర్లో క్యూ ఫ్యాక్టర్ ఆఫ్ ది కాయిల్ అని అడిగారు. క్యూ ఫ్యాక్టర్ మీన్స్ క్వాలిటీ ఆఫ్ ది ఫ్యాక్టర్ ఆర్ ఫిగర్ ఆఫ్ మెరిట్ అనే క్వశ్చన్, రెండు ఏది ఇచ్చినా ఒకటే ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఓకేనా, ఈ 2 క్వశ్చన్స్ నేర్చుకోండి. ఇంకా ఎస్ఏ క్వశ్చన్స్లో ఈ 3.1 ఎక్స్ప్లెయిన్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఏసీ ఫ్లోయింగ్ త్రూ ప్యూర్ రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్ విత్ వెక్టార్ డయాగ్రమ్స్. వెక్టార్ డయాగ్రమ్ ఇస్ వేవ్ ఫార్మ్స్. ఓకే, ఇంకా నెక్స్ట్ ఈ లెసన్లో మనం నేర్చుకోవాల్సిన ఎస్ఏ క్వశ్చన్లు ఏమేమి ఉన్నాయంటే, ఎక్స్ప్లెయిన్ యాక్టివ్, రియాక్టివ్, అపారెంట్ పవర్ ఇన్ ఏసీ సర్క్యూట్స్. ఓకేనా, ఈ క్వశ్చన్. లేకపోతే ఎక్స్ప్లెయిన్ సిరీస్ ఆర్ఎల్, ఆర్సి, ఆర్ఎల్సి. ఓకే, తర్వాత 3.9 ఎక్స్ప్లెయిన్ ప్యారలల్ ఆర్ఎల్, ఆర్సి అండ్ ఆర్ఎల్సి సర్క్యూట్స్. మనకి దీంట్లో 2 essay కాబట్టి ఒకటి ప్రాబ్లం ఇస్తే ఒకటి థియరీ ఇస్తాడు. రెండు ప్రాబ్లమాటిక్ అయితే ఇవ్వరు, 2 థియరీ అయిన కూడా ఇవ్వరు. ఒకటి ప్రాబ్లం ఇస్తే ఒకటి థియరీ ఇస్తాడు. అది ఆర్ఎల్సి కానీ, ఆర్ఎల్సి సిరీస్ కానీ, ఆర్ఎల్సి ప్యారలల్ కానీ, ఆర్ఎల్సి ఇప్పటివరకు రిపీట్ అయినాయి. రేర్ కేసులో పేపర్ కొద్దిగా టఫ్ గీయాలంటే ఆర్ఎల్సి కూడా ఇస్తాడు. ప్రాబ్లమ్స్లో మాత్రం అవేమి ఉండవు. ఆర్ఎల్ కానీ ఇవ్వచ్చు, ఆర్ఎల్సి కానీ ఇవ్వచ్చు, లేకపోతే ఆర్సి కానీ ఇవ్వచ్చు, మనం చెప్పలేము. అది అంటే డిపెండ్ అపాన్ ది పేపర్ సెటర్ నుంచి ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ యొక్క షార్ట్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. ట్రాన్స్ఫార్మర్ యొక్క షార్ట్ క్వశ్చన్స్, లిస్ట్ ద ఇంపార్టెంట్ స్పెసిఫికేషన్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్. లేకపోతే ఇంకా డిఫైన్ ఎఫిషియన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్. ఇది మొన్న అయితే రెగ్యులర్లో అయితే అడిగాడు. ఇంకా స్టేట్ వోల్టేజ్ ట్రాన్స్ఫర్మేషన్ రేషియో 4.4, 4.6, 4.9. దీని 3 అయితే ఒక షార్ట్ అయితే మనకి ఖచ్చితంగా వస్తుంది గైస్. ఇంకా ఈ లెసన్లో ఎస్ఏ ఏం నేర్చుకోవాలంటే వెరీ ఇంపార్టెంట్ ఫర్ సెమిస్టర్ ఆర్ మిడ్ ఎగ్జామినేషన్స్. ఎక్స్ప్లెయిన్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ అయితే మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఎక్స్ప్లెయిన్ ద లాసెస్ ఇన్ ఏ ట్రాన్స్ఫార్మర్. ఒకవేళ ఇన్ కేస్ ఈ లాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ కానీ ఇచ్చాడంటే బీబిట్గా ఏదో ఒకటి అయితే పెడతాడు గైస్. అయితే ఇది ఇవ్వడనే అనుకోవాలి, బట్ నేర్చుకోవాలి. రేర్ కేసెస్లో ఏం క్వశ్చన్స్ చిక్కనప్పుడు ఇవే ఇస్తాడు గైస్. తర్వాత నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి దీంట్లో, ఎక్స్ప్లెయిన్ ద అప్లికేషన్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ యాజ్ పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్, కరెంట్ ట్రాన్స్ఫార్మర్, ఇంపిడెన్స్ ట్రాన్స్ఫార్మర్, ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్. ఈ 3 క్వశ్చన్స్లో అయితే ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా వస్తుంది గైస్ ఈ లెసన్ నుంచి. రెగ్యులర్లో అయితే వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ అనేది అడగడం జరిగింది. ఈసారి ఏ బిట్ మీకు చెప్పాను కదా, ఏ బిట్ లాసెస్ ఇన్ ట్రాన్స్ఫార్మర్ అడిగితే బి బిట్లో అప్లికేషన్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ యాజ్ 4 ఒకటైతే అడుగుతాడు గైస్. ఓకేనా, నెక్స్ట్ మోటార్స్ నుంచి షార్ట్ అయితే మనకి స్టేట్ ద ఈక్వేషన్స్ ఫర్ స్పీడ్ ఆఫ్ డీసీ సిరీస్ మోటార్ అండ్ డీసీ షంట్ మోటార్ అయితే అడుగుతాడు. లేదు ఇన్ కేస్ అడగకపోతే లిస్ట్ స్పెసిఫికేషన్స్ ఆఫ్ డీసీ మోటార్ అండ్ కంపేర్ డీసీ సిరీస్ మోటార్ అండ్ డీసీ షంట్ మోటార్.
అయితే అడుగుతాడు గాయస్. ఇంకా ఈ లెసన్లో రేర్ కేసులో అయితే మనకి షార్ట్లో అయితే అప్లికేషన్స్ ఆఫ్ స్టెప్పర్ మోటార్ అయితే అడుగుతాడు గాయస్. ఈ లెసన్లో ఎస్ఏ మాత్రం ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డీసీ మోటార్. ఓకేనా, డీసీ మోటార్ లిస్ట్ ద అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఆపరేషన్ ఆఫ్ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్. అది కానీ రేర్ కేసులో ఇది ఇంకా ఏం క్వశ్చన్లు చిక్కనప్పుడు అయితే ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్ అండ్ ఆపరేషన్ ఆఫ్ స్టెప్పర్ మోటార్ 5 పాయింట్ అయితే అడుగుతాడు. ఇంకా 6th చాప్టర్ అయితే కొద్దిగా ఈజీగా రాయొచ్చు, స్కోరింగ్ కూడా చేసుకోవచ్చు ఈ సబ్జెక్ట్లో. దీంట్లో ఏంటంటే మనకి షార్ట్ అయితే లిస్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఐడియల్ వోల్ట్మీటర్ అండ్ ఐడియల్ అమ్మీటర్. ఓకే, తర్వాత స్టేట్ ద యూజ్ ఆఫ్ అనలాగ్ డిజిటల్ మల్టీమీటర్స్. ఓకే, తర్వాత స్టేట్ ద స్పెసిఫికేషన్స్ ఫర్ డిజిటల్ మల్టీమీటర్స్ ఆర్ అక్యూరసీ, రెజల్యూషన్, రేంజ్, ప్రెసిషన్ అండ్ డిస్ప్లే డిజిట్స్. ఈ 3 క్వశ్చన్స్లో అయితే 1 షార్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది గైస్. ఓకే, నెక్స్ట్ ఈ లెసన్లో ఎస్ఏ అయితే మనకి 4 or 3 ఉంటాయి. ఆ 3లోనే ఒకటి వస్తుంది. ఎక్స్ప్లెయిన్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్ దీన్నే మనకి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ డివైస్ ఈసీడీలో అయితే ఈ క్వశ్చన్ అయితే ఉంటుంది. దాన్ని రాసిన మార్క్స్ వేస్తారు. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ ర్యాంప్ టైప్ డిజిటల్ వోల్ట్మీటర్ విత్ బ్లాక్ డయాగ్రామ్. మనం ఈ ర్యాంప్ టైప్ ఏది గీస్తే మాత్రం ఖచ్చితంగా బ్లాక్ డయాగ్రామ్ అయితే ఖచ్చితంగా వేయాలి గాయస్, లేకపోతే 0 మార్కులు వేసేస్తారు అంతే. ఓకేనా, నెక్స్ట్ దీంట్లో ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ ఫంక్షన్ జనరేటర్ విత్ బ్లాక్ డయాగ్రామ్. ఫంక్షన్ జనరేటర్ కానీ గీసే పని అయితే మనం బ్లాక్ డయాగ్రామ్ అయితే ఖచ్చితంగా వేయాలి గాయస్. బ్లాక్ డయాగ్రామ్ మీద మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ 7th చాప్టర్ బ్యాటరీస్లో మనం షార్ట్ ముందుగా ఏం నేర్చుకోవాలంటే డిఫైన్ ద టర్మ్స్ సెల్ అండ్ బ్యాటరీ. సెల్కి బ్యాటరీకి డిఫరెన్సెస్ కూడా ఉంటుంది. డెఫినేషన్ నేర్చుకోవాలి, బ్యాటరీస్ డిఫరెన్సెస్ నేర్చుకుంటే డెఫినేషన్ కూడా దాంట్లో రాయొచ్చు. ఓకేనా, తర్వాత నెక్స్ట్ క్లాసిఫై డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాటరీస్ని అయితే మనకి May 2023 మన రెగ్యులర్లో C23 ఫస్ట్ బ్యాచ్ యొక్క రెగ్యులర్లో అడగడం జరిగింది. నెక్స్ట్ ఇంకేమున్నాయి ఈ లెసన్లో అంటే లిస్ట్ అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ NiCd నికెల్ క్యాడ్మియం బ్యాటరీస్. ఓకేనా, ఈ 3 అయితే అడగరు గాయస్. అడ్వాంటేజెస్ కానీ లిమిటేషన్స్ కానీ అప్లికేషన్స్ ఏదైనా ఒకటే అడుగుతారు, 3 మార్క్స్ కాబట్టి. ఓకేనా, నెక్స్ట్ స్టేట్ ద ఇంపార్టెంట్ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఆఫ్ బ్యాటరీస్. ఓకే, ఎస్ఏ క్వశ్చన్స్ అయితే మనకి దీంట్లో సీల్డ్ లెడ్ యాసిడ్ బ్యాటరీ కానీ లేకపోతే లిథియం అయాన్ బ్యాటరీస్. ఓకేనా, లేకపోతే ప్రిన్సిపల్ ఆఫ్ నికెల్ క్యాడ్మియం బ్యాటరీస్. ఈ 3 క్వశ్చన్స్లో అయితే ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా అడుగుతారు గాయస్. ఓకేనా, ఇంకా మీకు దీనికి సంబంధించిన మనకి సెమ్కి సంబంధించిన మోడల్ పేపర్ మీకు కనుక కావాలంటే ఈ వీడియోలోనే మీకు చూపిస్తున్నాను. ఒకసారి చూసి స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే రాసుకోండి గాయస్. యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3 అన్నీ చూపిస్తున్నాను గాయస్. ఓకేనా, ఇదైతే మనకి ఫస్ట్ ఇయర్ సంబంధించిన బోర్డు రిలీజ్ చేసిన ఫస్ట్ కరికులం పెట్టినప్పుడు రిలీజ్ చేసిన మోడల్ పేపర్ అయితే ఇది గాయస్. ఇంకేనా మీకు 2 మోడల్ పేపర్స్ అయితే ఇప్పటికీ ఇచ్చినాం కదా. C23 రెగ్యులర్ ఫస్ట్ బ్యాచ్ రాసినటువంటి క్వశ్చన్ పేపర్ అండ్ ఇప్పుడు ఈ వీడియోలో చూపించిన మోడల్ పేపర్. ఇంకా మీకు ఫర్దర్ ఇంకొక వీడియోలో మనకి EEE సంబంధించిన 2 మోడల్ పేపర్స్ని అయితే నేను తీసుకొస్తాను గైస్. ఈ 4 పేపర్స్ ఎవరైతే కవర్ చేస్తారో వాళ్ళు మినిమం 65 to 70 మార్క్స్ అయితే స్కోరింగ్ చేయడానికి అయితే చాలా స్కోప్ ఉంది గైస్. స్టే ఆన్ టు ది న్యూ వీడియో. దిస్ ఈస్ signing off, Sai Suman. Take a new channel. Please like, share, subscribe my YouTube channel. Thank you.